ప్రస్తుతం వైసీపీని నడిపించే నాయకుడు కావాలి. అది కూడా ఎక్కడంటే ఉత్తరాంధ్రలో. విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత అలాగే వైసీపీలో అలాగని ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకులు లేకపోలేదు. ధర్మాన ప్రసాదరావు గారు అక్కడే ఉన్నారు, ఉత్తరాంధ్ర జిల్లా వాసే. సీనియర్ నాయకుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న బొత్స సత్యనారాయణ కూడా అక్కడే ఉన్నారు. కాకపోతే రీజనల్ కోఆర్డినేటర్ అనే ఒక పోస్ట్ ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు ఆ ప్లేస్లో వాస్తవానికి ఏంటి అంటే 2024 ఎన్నికల్లో 2 అసెంబ్లీ సీట్లు మాత్రమే దక్కాయి ఉత్తరాంధ్రలో, అది కూడా విశాఖ ఏజెన్సీలోనే. దాంతో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉన్న చోట పార్టీ ఇంత అలా ఎందుకు డేలా పడిపోయింది అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఒక అంతర్మదనం అయితే మొదలైంది. వైసీపీని బలోపేతం చేయడానికి, యాక్టివ్గా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక నాయకుడైతే కావాలి. అంటే ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ పదవి కోసం ఇప్పటికే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తిగా ఉన్నారు అనేది ఒక టాకు. అయితే ఇప్పటికే శాసనమండలిలో ఆయన విపక్ష నేతగా ఉన్నారు కాబట్టి ఆయన ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా ఆల్రెడీ ఆయనకి పార్టీ బాధ్యతలు అప్పచెప్పారు కాబట్టి ఆయనకి ఇచ్చే ఛాన్స్ లేదు అనేది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో మంచి పలుకుబడి ఉన్న నాయకుడి కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా ఈ కీలక బాధ్యతలు అప్పచెప్పాలని పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తుందట. ఆయన కూడా బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కాబట్టి వ్యూహ రచన చేయడంలో ఆయన దిట్ట కాబట్టి ఆయనకి ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది ప్రధానంగా యువతను ఇప్పుడు ఆకట్టుకోవాలి. విశాఖలో కానీ విజయనగరంలో కానీ ఇప్పుడు శ్రీకాకుళం మొత్తం ఉత్తరాంధ్ర ప్రాంతంలో యువతను ఆకట్టుకోవాలి, యువతకు పట్టం కట్టాలి అంటే మరొక నాయకుడి పేరు వినిపిస్తుంది. ఆయనే గుడివాడ అమర్నాథ్. ఆయన ఒక రకంగా పార్టీ నాయకులను కూడా కలుపుకొని పోతారు. అలాగే నా తమ్ముడు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని సంబోధించడం ఒక రకంగా. ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఆయనకు కూడా ఈ ఛాన్స్ ఇస్తారా అనేది ఏది ఏమైనా ఉత్తరాంధ్రకి ఇప్పుడు వైసీపీకి సంబంధించి వైసీపీని ముందుకు తీసుకెళ్ళగలిగే సత్తా ఉన్న నాయకుడి కోసం సెర్చింగ్ చేస్తుంది వైఎస్ఆర్సీపీ.